గోవింద గోవింద అని వెంకటేశ్వర స్వామిని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? ఒక రోజు వెంకటేశ్వర స్వామి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్లి, నా పేరు శ్రీనివాసుడు, మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయి కదా, నాకు ఒక గోవుని ఇస్తారా అని అడుగుతారు. అందుకు సంతోషించిన ఆ ముని, స్వామి, నీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ వేదాల ప్రకారం భార్య లేనిదే గోదానం చెయ్యరాదు, కాబట్టి మీ భార్యను తీసుకొని మరోసారి రాగలరా అని అంటారు. అలాగే అని చెప్పి వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవితో కలిసి మళ్ళీ వస్తారు. ఈసారి అగస్త్యముని శిష్యుడు ఉంటారు. వెంకటేశ్వర స్వామి, మీ గురువు గారు నాకు గోవుని ఇస్తానని మాట ఇచ్చారు, నన్ను సతీ సమేతంగా రమ్మన్నారు, ఇదిగో నా భార్య పద్మావతితో కలిసి వచ్చాను అని అంటారు. ఇది విన్న ఆ శిష్యుడు, ఆ గురువు గారి అనుమతి లేనిదే గోవుని ఇవ్వడం కుదరదు అని చెప్పడంతో దాంతో ఆగ్రహించిన శ్రీనివాసుడు తన కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్లిపోతారు. అయితే కొంతసేపటికి వచ్చిన అగస్త్యముని విషయం తెలుసుకొని గోవుని తీసుకొని శ్రీనివాసుడి వెంట పడతారు. గోవు ఇందా స్వామి, గోవు ఇందా అని అంటారు. గోవు అంటే ఆవు అని అర్థం, ఇందా అంటే ఇదిగో అని అర్థం. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ స్వామి వారిని గోవింద గోవింద అని పిలుస్తున్నారు. గోవింద గోవింద అని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.